హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మనం యద్దనపూడి సులోచనారాణి నవల మోహిత చెప్పుకుంటున్నాం కదా. తరుణ్ మోహిత కలుస్తారు, వాళ్ళు చిన్నప్పటి ఫ్రెండ్స్. అయితే తరుణ్ పెళ్లి చూపులకు మోహిత వెళ్తుంది. అతనికి పెళ్లి పట్ల విముఖంగా ఉంటుంది. మోహిత ఒక మ్యారేజ్ కౌన్సిల్ నిర్వహిస్తూ ఉంటుంది. తరుణ్ మోహితని ఒక హెల్ప్ అడుగుతాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సాయంత్రం మోహిత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి వరండాలో అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నవ్వులు జోకులతో హడావిడిగా ఉంది. అందరూ రిలాక్సింగ్గా ఉన్నారు. మోహిత రాగానే, వచ్చావా తల్లి, నీకోసమే చూస్తున్నాం అన్నారు రమానందం గారు. మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తావా అని చూస్తున్నాం అంది పరిమళమ్మ గారు. ఈరోజు అందరం కలిసి బయట ఎక్కడైనా భోజనం చేయాలని నిర్ణయం అయింది అంది శాంతమ్మ. తరుణ్ వరండా గట్టు మీద కూర్చుని పుస్తకం చూస్తున్నాడు. అతన్ని చూసిన ఎవ్వరికీ తనతో అంతసేపు మాట్లాడినట్టుగా అనిపించదు. మోహిత లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. అప్పటికే అందరూ సిద్ధంగా ఉన్నారు. మోహిత కారు ఎక్కుతూ, ఐఎమ్ టైర్డ్, నేను డ్రైవ్ చేయలేను అంది. అటువైపు వెళ్ళబోతున్న తరుణ్ ఆగి డ్రైవింగ్ సీట్ వైపు వచ్చాడు. కారు పబ్లిక్ గార్డెన్స్లోకి వచ్చి ఆగింది. అందరూ దిగి కూర్చున్నారు. ఒకసారి వేరుశెనక్కాయలు తిని వైజాగ్లో బీచ్ ఒడ్డు గుర్తు చేసుకుందామా అన్నారు రామానందం గారు. అమ్మో, మీ ఫ్రెండ్కి పెట్టవద్దు అంది శాంతమ్మ. సింగినాదం తినేస్తాను అన్నారు విశ్వనాథం గారు. అందరూ తింటున్నారు. తరుణ్ శాంతమ్మ ఇస్తుంటే వద్దని చేత్తోనే వారించాడు. ఏమిటో నాకు మెడ్రాస్ వెళ్ళబుద్ధి కావడం లేదు అంది పరిమళమ్మ గారు. ఇక్కడే ఉండిపోండి అంది శాంతమ్మ. అది జరిగిన ఆశ్చర్యం లేదు. తరుణ్ బిజినెస్ బ్రాంచ్ ఒకటి తెరుస్తున్నాడు ఇక్కడ అన్నారు రమానందం. తరుణ్ చప్పున, ఆ పంచయ్య బాబు అన్నాడు విశ్వనాథం గారు. తరుణ్ దూరంగా కూర్చుని ట్రాన్సిస్టర్లో పాటలు వింటున్నాడు. తరుణ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏమిటి అంత ముభావంగా ఉంటాడు, మనతో కలవడు అంది శాంతమ్మ. అతనికి ఏం తోస్తుందే, మన కబుర్లు పిల్లలకి బోరుగా ఉంటాయి. మన మోహి విసుగ్గా పెట్టదు ముఖం అన్నారు విశ్వంగారు. వాడు ఒక ఇంటివాడైతే పరిమళమ్మ గారు అంది. అవుతాడు, మీరేం భయపడకండి శాంతమ్మ ధైర్యం చెప్పింది. ఎప్పుడు ఇదే సంగత రమానందం గారు కేకలేశారు. మోహిత మౌనంగా వింటోంది. నిన్నటికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం. తరుణ్ ఎందుకు పెళ్లి వద్దంటున్నాడో అర్థమైంది. మోహిత వెళ్ళమ్మా, వాడి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పు అంది పరిమళమ్మ గారు. మోహిత లేచి వెళ్ళింది. ఏమిటి ఆలోచిస్తున్నారు అంది చనువుగా. ఏం లేదు అన్నాడు. మీ అమ్మగారితో నేను మాట్లాడతాను అంది. థ్యాంక్ యూ. నిన్న జ్యోతికి ఏమని చెప్పారు అడిగింది. క్షమాపణ చెప్పుకున్నాను. నాకు అసలు ఈ ఊరు వచ్చే వరకు ఈ పెళ్లి చూపుల సంగతి తెలియదు. బంధువుల ముందు గొడవ పడలేక వచ్చేసానని, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నాను. జ్యోతి ఏమంది? నన్ను ఒక పనికిమాలిన వాడిని చూసినట్టు చూసింది. మీరు ఇష్టం ఉండి వచ్చారా లేదా అన్నది నాకు అనవసరం. నన్ను చూశారు కదా, మీ అభిప్రాయం చెప్పండి అంది. నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అన్నాను. తను ఆ మాట వినగానే వెళ్ళిపోయింది. అలా ఎందుకన్నారు? ఊరుకోవాల్సింది. ఊరుకుంటే మా అమ్మ ఈరోజు తాంబూలాల కార్యక్రమం పెట్టించేది చిరునవ్వుతో అన్నాడు. మోహిత నవ్వింది. తరుణ్ నిన్నటికంటే ఈరోజు రిలాక్సింగ్గా ఉన్నాడు. ఫ్రెండ్స్ బాగా ఉన్నారా అడిగింది మోహిత. పర్వాలేదు, అవసరానికి వచ్చి ఆదుకునేవాళ్ళు 4-5 ఉన్నారు. మీ కుటుంబం గురించి అమ్మా నాన్న నాకు చెప్తూ ఉండేవారు. విని విని ఎంత అలవాటు అయిందంటే మిమ్మల్ని చూస్తుంటే కొత్తవారుగా అనిపించలేదు నాకు అంది. నా చిన్నప్పుడు మీరు లేరు, అప్పటికి ఇంకా పుట్టలేదు అన్నాడు తరుణ్. మోహిత అవునన్నట్టు తల తిప్పింది. చూసారా, నేను ఆలస్యంగా పుట్టడంతో వైజాగ్ కబుర్లు గుర్తు చేసుకునే ఛాన్స్ పోగొట్టుకున్నాను. పర్వాలేదు, అసలు పుట్టారు కదా, ఆ కబుర్లు వినే ఛాన్స్ దొరికింది అన్నాడు తరుణ్. మోహిత పక్కున నవ్వింది. తను నవ్వాడు. దూరం నుంచి ఆ ఇద్దరిని చూస్తున్న రమానందం అన్నారు. చూడవే చూడు, వాడికి ఎందుకు పెళ్లి కాలేదో ఇప్పుడు అర్థమైందా? వాడికి తగిన భార్య కావాల్సిన అమ్మాయి ఇక్కడుంటే మనం ఎక్కడో వెతికితే ఎలా కుదురుతుంది అన్నారు. నిజమే సుమా అన్నారు పరిమళమ్మ గారు. ఏరా, నేనేమైనా అసంగతమైన మాట అన్నానా అన్నారు రమానందం విశ్వాన్ని చూస్తూ. లేదురా, చల్లటి మాట చెప్పావు. మనం కలుసుకునేసరికి మన పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవడం మనిద్దరి అదృష్టం అన్నారు విశ్వనాథం. రామానందం గారి చెయ్యి 2 చేతుల్లోకి తీసుకుంటూ.
నేను తరుణ్ణి చూడగానే అనుకున్నాను, కానీ మీరు ఏదో సంబంధం అంటే ఇంకా నోరు మెదపలేదు. నేను చెప్పానా ప్రతి సమస్య ఆ భగవంతుడే తీరుస్తాడని? శాంతమ్మ గారు చేతులు జోడించి భగవంతుడికి నమస్కారం పెట్టుకుంది. ఆ రాత్రి పొద్దుపోయిన తర్వాత అందరూ హోటల్ భోజనం చేసి ఇంటికి తిరిగి వచ్చారు. తల్లి తండ్రి ఇంత ఆనందంగా ఉండగా మోహిత్ ఎప్పుడూ చూడలేదు. మోహిత నైట్ గౌన్ వేసుకుని పక్క సర్దుకుంటుంటే పరిమళమ్మ గారు అక్కడికి వచ్చి మంచం మీద కూర్చుంది. మోహి, నేను నిన్ను ఒకటి అర్థించడానికి వచ్చాను తల్లి. చెప్పండి ఆంటీ అంది. మా వాడి చేత ఎలాగైనా నువ్వు పెళ్లికి ఒప్పించాలి. మీ ఇద్దరు ఒక వయసు వాళ్ళు. వాడి అస్సలు ఉద్దేశం ఏమిటో కనుక్కో, చెప్తాడేమో. కనుక్కుంటాను ఆంటీ, కానీ ఒక షరతు, మీరు నేను చెప్పినట్టు వినాలి. నువ్వు ఏం చెప్పినా వింటాను అంది ఆవిడ. అంత త్వరగా ప్రామిసులు చేయకండి ఆంటీ, నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా. అయితే నేను చెప్పినట్టు వినండి. ఒక్క ఏడాది తరుణ్ణి పెళ్లి విషయం గురించి మీరు విసిగించకండి. ఏడాదా? ఆవిడ ముఖం చిన్నపోయింది. మీకు మీ అబ్బాయి దారికి రావాలంటే అదే మార్గం. సరే అలాగే, నువ్వు చెప్తున్నావుగా, వింటానులే. నేను నా ప్రయత్నం చేస్తాను. ఆ పైన మీ అదృష్టం. అలాగేలే, ధైర్యంగా ఉండండి ఆంటీ. మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడు. మీరు రత్నాలు లాంటి మనుమలకి నాయనమ్మ అవుతారు అంది. దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి. ఆవిడ కళ్ళలోకి నీళ్లు ఉబ్బికి వచ్చినాయి. అమ్మ అంటుంటుంది వినలేదు, మన ఇద్దరిని ఆ దేవుడే చల్లగా చూస్తాడని అంది మోహిత. సరే మోహి, ఇలా అందని మీ మావయ్యకి కూడా చెప్తాను అంటూ వెళ్ళింది ఆవిడ. 10 నిమిషాల్లో ఆవిడ తిరిగి వచ్చింది. మీ మావయ్య నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం అంటున్నారు. మేము ఏడాది కాదు, నువ్వు చెప్పే వరకు వాడి పెళ్లి మాట ఎత్తాం, సరేనా? అమ్మో, నా మీద అంత పెద్ద బాధ్యత పెట్టొద్దు అంది నవ్వుతూ. మీ అమ్మ చెప్పిన దేవుడే నిన్ను మాకు చూపించాడు చిట్టి తల్లివి. ఆవిడ ఎంతో ఆప్యాయంగా మోహిత 2 బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుంది. మోహితకి చాలా సంతోషం వేసింది. అత్తయ్య మామయ్యలకి కౌన్సిలింగ్ ఎలా తీసుకోవాలా అని తను వర్రీ అవుతోంది. వారే దోవకొచ్చేశారు. మోహిత పడుకోబోయి మళ్ళీ లేచి కూర్చుంది. ఈ మంచి వార్త తరుణ్కి చెప్పాలనిపించింది. రేపు ఉదయం ఏదో ఫార్మాలిటీగా చెప్పేయడం సాధ్యం కాదు. ఇది అతనికి ఆనందం కలిగిస్తుంది. ఆనందం కలిగించేది వెంటనే చెప్పాలి. మోహిత తలుపు తీసుకుని తరుణ్ గదిలోకి వచ్చింది. నాన్న మావయ్య వరండాలో మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మ ఆంటీ పరుపులు వేసుకుని ముందు గదిలో పడుకుని మాట్లాడుకుంటున్నారు. నాన్న గది తరుణ్కి ఇచ్చారు. మోహిత వచ్చేసరికి తరుణ్ మంచం మీద గోడకి దిండు పెట్టుకుని ఆనుకుని చేరగిలబడి కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాడు. హలో అంది ఉత్సాహంగా. అతను ఉలికిపాటుగా తల ఎత్తి చూశాడు. ఇదేమిటి ఇంత పొద్దుపోయింది, ఇంకా మేల్కునే ఉన్నారా? రేపు ఆఫీస్ లేదా అన్నాడు. మీరేమిటి ఇంకా మేల్కున్నారు అంది. నిద్ర రావటం లేదు. రోజు ఇలా అరగంటైనా పుస్తకం చదువుతాను అన్నాడు లేచి మోహిత కోసం కుర్చీ జరుపుతూ. మీకు విషయం చెప్పాలి అంది కూర్చుంటూ. చెప్పండి, ఏమిటది? మీ అమ్మ నాన్న ఏడాది వరకు మీతో పెళ్లి గురించిన మాట ఎత్తరు. నిజంగానా? ఆశ్చర్యంగా చూశాడు. నిజంగానే. ఇక నుంచి మీతో సంప్రదింపులు లేకుండా వారు మిమ్మల్ని పెళ్లికి వేధించరు. అతను నమ్మలేనట్టు చూస్తున్నాడు. చూసారా, మనం ఒకటి అనుకుంటే జీవితం ఇంకోటి అవుతుంది. అదే థ్రిల్. మీరు బయలుదేరే ముందు మీకు ఇలాంటి రిలీఫ్ దొరుకుతుందని అనుకున్నారా? చూపుడు వేలు చూపిస్తూ అంది. అతను లేదు అన్నట్టు చూశాడు. ఇంకా మీరు నిశ్చింతగా నిద్రపోండి, శాంతంగా మీ బిజినెస్ చూసుకోండి, మంచి లాభాలు తెచ్చుకోండి అంది. థ్యాంక్ యూ. ఈ వార్త రేపటి వరకు ఎందుకు అని ఇప్పుడే వచ్చి చెప్పేశాను. గుడ్ నైట్ అంటూ మోహిత లేచింది. ఒక్క నిమిషం ఆగండి. అతను మంచం మీద నుంచి లేచి వెళ్ళి డ్రాయర్ తెరిచాడు. గబగబా ఏదో రాసి తెచ్చి మోహిత చేతుల్లో పెట్టాడు. ఏమిటి అంది. మీరు నాకు ఇచ్చిన రిలీఫ్కి మీకు నేను ఇచ్చుకుంటున్న ఫీజు అన్నాడు. అతని ముఖంలో నిజంగానే ఆనందం కనిపిస్తుంది. మోహిత చూసింది. అది బ్లాంక్ చెక్. తరుణ్ సంతకం చేసి ఉంది. ఇదేమిటి బ్లాంక్ చెక్ ఇచ్చారు అంది. మీ ఇష్టం వచ్చినంత వేసుకోమని. నేను చాలా వేసుకుంటే? మీరు ఎంత వేసుకున్నా నా ప్రాబ్లం తీరిన రిలీఫ్ ముందు తక్కువే అన్నాడు. మోహిత చెక్ చూపిస్తూ మీ సంపాదనకి ఆదాయానికి మించి వేసేస్తాను భయపెడుతూ అంది. వెయ్యండి, నాకేం భయం లేదు. ఎక్కడైనా అప్పు చేసి తీర్చి మళ్ళీ దానికోసం సంపాదిస్తాను. అమ్మ నన్ను పెళ్లి విషయంలో విసిగించకుండా ఉంటే నేను ఎంతైనా సంపాదించగలను అన్నాడు. మోహిత ఒక్క నిమిషం అలాగే నిలబడింది. మోహితకి ఇలాంటి ఆనందం తెలియదు.
క్లాస్మేట్స్తో ఉద్యోగరీత్యా పరిచయం అయ్యే తన వయసు వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు. తరుణ్లో ఏదో అయస్కాంతం లాంటి ఆకర్షణ ఉంది. అతను అందరి మగవాళ్లలా ఆడవాళ్ల పట్ల అతి మర్యాద చూపించడం, మాట్లాడాలని వారి దృష్టిలో తనను తాను అధికంగా చూపించుకోవాలనే తాపత్రయం లేదు. అవసరం కోసం మాట్లాడతాడు. అంతటితో సంభాషణ ముగిసినట్టు నిర్లిప్తం అవుతాడు. ఎదుట మనిషి అక్కడ నించోలేని పరిస్థితి తెస్తాడు. ఇప్పుడు కూడా అంతే. మోహిత వచ్చింది. అతనికి ఇష్టమైన వార్త చెప్పింది. అతను ఆనందం పొందాడు. ప్రతిఫలంగా చెక్కు ముట్ట చెప్పేశాడు. ఇది ఒక బిజినెస్ డీల్ లాగా ఉంది. అంతకు మించి చనువు పెరగనీయలేదు. గుడ్ నైట్ అనేశాడు అతనే. గుడ్ నైట్ అంది లేస్తూ. మోహిత వచ్చి మంచం మీద పడుకుంది. ఈరోజు నిన్న ఏమిటో గమ్మత్తుగా ఉంది. అమ్మ రమానందం అంకుల్ వాళ్ళు వస్తున్నారు అని హడావిడి చేస్తుంటే తను పట్టించుకోలేదు. ఈ ఇంటికి ఎంతోమంది బంధువులు ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్తుంటారు. వీళ్ళు అలాగే అనుకుంది. కానీ వీళ్ళు వచ్చిన ఈ 48 గంటల్లో మార్పు వచ్చింది. వారు తమ కుటుంబంలో ఒక ముఖ్యమైన సభ్యుల్లా అనిపిస్తున్నారు తప్ప ఎవరో బంధువుల్లా అనిపించడం లేదు. ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న పాత జ్ఞాపకాలు, ఆపేక్షలు రమంత కూడా మర్చిపోలేదు. ఇన్నేళ్లు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ గడిపి ఇప్పుడు కళ్ళారా చూడటంతో వారి ఆనందం చూస్తుంటే తనకే ఏమిటోగా ఉంది. ఈ తరం నమ్మకాలు, ఆ విలువలు వేరేమో అనిపిస్తోంది. తరుణ్ అన్ను గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారా? క్షణానికి గర్ల్ ఫ్రెండ్ అని మార్చే మగవాళ్ళని చూస్తోంది తను. నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. తరుణ్ మనసులో అతనికి ఇచ్చిన విలువ ఆమెకి చెక్కు చెదరని సింహాసనం. తరుణ్కి ఎంతోమంది ఆడపిల్లలు కళ్ళెదుటికి వచ్చి ఉండవచ్చు. కానీ అతని ధ్యేయం అన్నుని వెతుక్కునే ఏకాగ్రత మాత్రమే. నిజంగా అన్ను ఎంత అపురూప అదృష్టవంతురాలు. ఇలా వెతుక్కునే వ్యక్తి ఉన్నాడని ఆ అమ్మాయికి తెలియదేమో. లేక అన్ను కూడా తరుణ్ని వెతుక్కుంటుందో. 20 సంవత్సరాలు కాలచక్రంలో ఆమె ఏ మార్పులకు గురైందో. తరుణ్ సంస్కారపూరితమైన మనసు, అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేయాలనే అతని తాతహ మోహితకి చాలా నచ్చాయి. అతనంటే గౌరవాభిమానాలు ఏర్పడినాయి. తరుణ్కి అన్నుని వెతకడంలో తను కూడా సాయం చేయాలనిపిస్తుంది. తరుణ్ అన్ను ఆ ఇద్దరూ కలిసిన క్షణం తరుణ్ ఎలా ఉంటాడో నిజంగా చూడాలనిపిస్తోంది. మర్నాడు మోహిత నిద్రలేచేసరికి తరుణ్ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. మేం శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవన్నీ తిరిగి 4 రోజుల తర్వాత వస్తామని చెప్పాం అంది పరిమళమ్మగారు. మోహితకి వాళ్ళు ఉండడం ఆనందంగానే అనిపించింది. వారి సందడిలో బిజీ అయిన తల్లిని తనని గురించి అంతగా పట్టించుకోవడం లేదు. లేకపోతే నువ్వు సరిగ్గా రెస్ట్ తీసుకోవడం లేదు, సరిగ్గా భోజనం చేయడం లేదు అని ఒకటే గొడవ. అమ్మ ఈ ప్రపంచంలో తల్లి తన ఒక్కతే అయినట్టు భావిస్తుంది. తను కాస్త పని చేస్తే ఎంతో కష్టపడినట్టు విలవిల్లాడుతుంది. నాన్నకి ఫిర్యాదు చేస్తుంది. ఆవిడకి పుట్టిన ప్రతి మనిషి కష్టపడక తప్పదని. కొంతమంది ఆడపిల్లలు పడే కష్టాలు చూస్తే తన జీవితం పూలపాన్పు మీద నడకగానే ఉందని. ఎంత నచ్చజెప్దామని చూసినా వినిపించుకోదు. నోరు మూసుకో మోహి. నీ నాన్న బీపీ మనిషి. ఆయన కళ్ళ ముందే నువ్వు ఒక ఇంటిదానివి కావాలి. నీకు నచ్చిన వాడంటూ రావడం జరగదు. ఏం, మీ నాన్న నేను ఒకరికి తెలియని ఒకరం పెళ్లి చేసుకోలేదా? మాకేమైంది చెప్పు? లవ్ మ్యారేజ్ అయినా మామూలు పెళ్ళైనా ఒకటే. సక్సెస్ కావాలంటే అహం లేకుండా ఒకరికొకరు సర్దుకుపోవాలి అంటూ కేకలేస్తుంది. అమ్మ లెక్కల సూత్రం జీవితానికి కూడా ఆపాదిస్తుంది. 24 ఏళ్ల వరకు చదువు, తర్వాత పెళ్ళి, పిల్లలు, తర్వాత పిల్లల బాధ్యత, వీటికి ప్రాధాన్యత ఇవ్వకపోతే జీవితం 40 పడి దాటిన తర్వాత పట్టాలు తప్పిన బండిలా ఎటైనా ఒరిగిపోతుంది. ఈ సృష్టిలో ప్రతి విషయం లెక్క ప్రకారమే నడుస్తుంది. మనిషి జీవితం కూడా అంతే అంటుంది. ఏమిటి మమ్మీ, 40 సంవత్సరాలు దాటిన వనజ కలెక్టర్గా ఎంత పేరుంది, 45 సంవత్సరాలు దాటిన శ్రీలక్ష్మి ప్రొఫెసర్గా ఎంత హాయిగా ఉంది అంటే అదిగో అదే ఆ సామ్యం వద్దంటాను. ఒకరితో నీకు పోలికేమిటి? అలాంటి జీవితం ఒంటికాల మీద పరుగు అని ఎవరు చెప్పుకోరు. మనం వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఇదిగో మోహి, పిచ్చి వేషాలు వేయకు. నేను నీకంటే ఎక్కువ ప్రపంచం చూశాను. ఆడపిల్లలు తల్లిదండ్రులు బ్రతుకుండగానే నాది అనే ఇల్లు ఏర్పరచుకోవడం చాలా అవసరం. అసలు నిన్ను ఎవరు సలహా అడగటం లేదు. నీకు ఈ వేసవిలో పెళ్ళి అయితీరుతుంది. నేను చేసుకోను మమ్మీ, దృఢంగా అంది తను. చేసుకోవా? ఆవిడ రెట్టించింది. చేసుకోను.
తను డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేస్తుంటే తండ్రి ఆపేశాడు. ఏమిటి నీ గొడవ? ఆఫీస్లో పనితో అలసిపోయి ఇంటికి వస్తే పిల్లతో మాట్లాడి తీరాదేనా? ఒక్కోసారి రాత్రివేళ డైనింగ్ టేబుల్ దగ్గర ఈ ఆర్గ్యుమెంట్ ముదిరి అమ్మకి తనకి తీవ్రమైన ఘర్షణ వస్తుంది. మీరు దానికి ఎక్కువ స్వతంత్రం ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. అసలు నేను మొదటి నుంచి చెప్తున్నాను, అసలు దీనికంతటికీ కారణం మీరే. ఏమిటండి దాని మొహం? దానికి జీవితం ఏం తెలుసు? మనం జబర్దస్తిగా నిర్ణయాలు చేయాలి, తర్వాత తనే తెలుసుకుంటుంది. శాంత, మోహితతో మనం మాట్లాడే పద్ధతి కాదది, ఆయన నచ్చ చెప్పారు. ఇంకెలా మాట్లాడాలి? బతిలాడటం, భయపడటం, ఈ వేషాలు నాకు గిట్టవు. నేను కుండ బద్దలు కొట్టినట్టు నాకు తోచింది చెప్తాను. మీరు నాకు చెప్తారే, దానికి చెప్పరే? అసలు మీరు తండ్రేనా? దాని భవిష్యత్తు ఏం చేస్తే వీలుగా ఉంటుందో నోరు విప్పి చెప్పరేమండి? తనకి పెళ్ళంటే కొంత అభిప్రాయం ఉండొచ్చు, మీకు మతి లేదు. అలాంటి పిల్ల కాదని తెలియదా మీకు? దానికి ఎంత స్వతంత్రం ఇచ్చాం? ఒక్కనాడైనా ఒక మగపిల్లాడితో చనువుగా మెదిలిందా? ఎప్పటికైనా మనం చెప్పిన కుర్రాడినే చేసుకుంటుంది. అయినా నాకు తెలియక అడుగుతాను, మనం దానికి నచ్చని వ్యక్తిని తీసుకొస్తామా? ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? ఏమీ లేదు, పని ధ్యాసలో పడిపోయి పెళ్లి వాయిదా వేయాలని చూస్తోంది. నేను మాట్లాడతానులే, మాట్లాడండి. ఆ జానకి చెప్పిన ఐఏఎస్ కుర్రాడు లక్షణంగా ఉన్నాడు, బాగున్నాడు, చదువు ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది. అలాగే అలాగే డాడీ, అలాగే అనుకు నువ్వు. నేను ఒప్పుకోను, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. అంతా నీ ఇష్టమేనా? శాంతమ్మ రయ్యిన వచ్చింది. అవును, నా ఇష్టమే, మోహిత అరిచింది. మర్నాడు ఇంట్లో అంతా ముభావం. తల్లి టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది. తినమని అనకుండా ఎవరు తింటారు? మోహిత తండ్రి పిలుస్తున్నా వినకుండా ఆఫీస్కి వచ్చింది. వచ్చిందన్న మాటే కానీ మనసంతా బాధగా ఉంది. అమ్మ నాన్న ఎవరు? తన క్షేమం కోరేవారేగా. వారికి తన మనసులో మాట నచ్చ చెప్పాలి కానీ అలా ఘర్షణ పడడం, వారిని బాధ పెట్టడం ఎందుకు? తనే ఇంటికి ఫోన్ చేసింది. ఎంగేజ్ వచ్చింది. ఫోన్ పెట్టేసింది. వెంటనే మోగింది. తండ్రి చేశాడు. ఏమిటమ్మా తినకుండా వెళ్ళావు? నువ్వు చిన్నపిల్లవు కాదుగా, 10 మందికి చెప్పడం నేర్చిన దానివి. మీ అమ్మ ఏడుస్తూ కూర్చుంది. సారీ డాడీ అంది. అమ్మని పిలవండి అంది. శాంతమ్మ ఫోన్ దగ్గరికి వచ్చింది. సారీ మమ్మీ అంది. డాడీతో టిఫిన్ పంపిస్తాను, తిను అంది. వద్దు, నేను భోజనానికి ఇంటికి వస్తాను. మజ్జిగ పులుసు చేయి మమ్మీ అంది. అన్నట్టుగానే వెళ్ళింది. తను వెళ్ళేసరికి 3 గంటలైంది. అమ్మ నాన్న ఇద్దరు భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఏమిటి ఈ చాదస్తం? రాత్రి కూడా మీరు సరిగ్గా తినలేదు. మందలించి వారిద్దరికీ తనే వడ్డించింది. అన్నం తినబోతూ కళ్ళనీళ్లు పెట్టుకున్న తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి, మమ్మీ, నువ్వు నాకు తగిన కుర్రాడు అన్న వ్యక్తిని చూపించు. తల వంచి మాట్లాడకుండా మంగళసూత్రం కట్టించేసుకుంటాను అంది. ఆవిడ ముఖంలోకి సంతోషం వచ్చింది. బుగ్గగిలింది. అన్నమాట మీద నిలబడతావా అంది. మనసు మార్చుకుని వేషాలు వేయవుగా. మార్చుకున్నావా? చూపుడు వేలు చూపించింది. ఏం చేస్తావేమిటి? మోహిత నవ్వింది. మీ నాన్నకి ఇంత విషం ఇచ్చి నేను తాగుతాను, అప్పుడు నీకు మా పీడ ఉండదు. మోహిత చప్పున ఆవిడ నోరు మూసేసింది. ఈ బెదిరింపే నాకు నచ్చదు అంది కోపంగా. ఇంతలో టెలిగ్రామ్ వచ్చింది. నాన్న వెళ్ళి తీసుకున్నారు. శాంత, రమానందం వాళ్ళు వస్తున్నారు అని కేక పెట్టినట్టు సంతోషంగా చెప్పారు. నిజంగానా? ఎన్నేళ్లైంది వారిని చూసి అంది అమ్మ. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి మొదలైంది. రమానందానికి వంకాయ కూర ఇష్టం, పరిమళమ్మకి తోటకూర పులుసు ఇష్టం, తరుణ్కి బొబ్బట్లు ఇష్టం అంటూ ఆ అడవిళ్ళ పడిపోయింది అమ్మ. మోహిత నిట్టూర్చింది. ఈ చుట్టాలు నన్ను ఇప్పటికి రక్షించారు. ఒక వారం రోజులు అమ్మకి వేరే ధ్యాస ఉండదు. తర్వాత సంగతి చూడవచ్చు అనుకుంది. మోహిత తల్లితో ఘర్షణ పడినా మరుక్షణం పశ్చాత్తాప పడుతుంది. అలాంటి తల్లి తండ్రి ఉండడం తన అదృష్టం కదూ. డాడీ అయితే దేవుడే. తన జీవితం ఆనందంగా, హాయిగా, నిశ్చింతగా ఇలా సెటిల్ అయిందంటే వారు వేసిన పునాదే. అనుక్షణం తనని సుఖంగా ఉంచాలన్నదే వారి ధ్యేయం. ఆ క్షణంలో మోహితకి పెళ్ళి అనేది తన స్వసుఖం కంటే వారికి నచ్చిన వ్యక్తిని చేసుకుని వారిని సంతోషపెట్టడమే ఎక్కువ ఆనందం అనిపించింది. అమ్మా నాన్న ఎన్నిక చేసిన వ్యక్తి మామూలు వ్యక్తి అయి ఉండడు, అది తనకి తెలుసు. తల్లిదండ్రుల నిర్ణయానికి మోహిత తల వంచడానికే నిశ్చయించుకుంది. ఆఫీసులో టేబుల్ దగ్గర ఆలోచిస్తూ కూర్చుంది మోహిత. ఇంతలో ఫోన్ మోగింది. మోహిత గారు ఉన్నారా? ఎవరు అపరిచిత వ్యక్తి అడుగుతున్నాడు. ఎస్, మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు నాగార్జున సాగర్ వెళ్తున్న ట్యాక్సీకి
యాక్సిడెంట్ అయింది సరూర్ నగర్ మొదట్లోనే. బాగా దెబ్బలు తగిలాయా? మోహిత కుర్చీలోంచి లేస్తూ ఆదుర్దాగా అడిగింది. బాగానే తగిలాయండి. మీరు త్వరగా రండి, డ్రైవర్కి కూడా బాగా తగిలాయి. టాక్సీలో 2 ఆడవాళ్ళు ఉన్నారు. అవును, మమ్మీ ఆంటీ ఎలా ఉన్నారు? మీరు రండి, నేను ఇక్కడ షాప్ అతన్ని చేస్తున్నాను. ప్రదేశం చెప్పి పెట్టేశాడు. మోహిత ఆఫీసులో పద్మని అకౌంటెంట్ను తీసుకుని అర్జెంటుగా ప్రదేశానికి వచ్చేసింది. బాగా దెబ్బలు తగిలినాయి. పరిమళమ్మ గారి కాలు లేవనీయటం లేదు. చెంప మీద రక్తం చారిక కట్టింది. అమ్మ పర్వాలేదు. డాడీ బీపీ పెరగడంతో చాలా హైరానాగా ఉన్నారు. రామానందం అంకుల్ భుజానికి బాగా దెబ్బ తగిలింది. అంతా అయోమయంగా ఉన్నారు. మోహిత వాళ్ళని వెంటనే దగ్గరలో తెలిసిన ఫ్రెండ్ నర్సింగ్ హోంలో చేర్పించింది. పరిమళమ్మ గారు స్పృహ రాగానే తరుణ్ అని అంది. ఫోన్ చేశాను, బయలుదేరి వస్తున్నాడు అన్నారు రామానందం గారు. ఏమిటో ఆ లారీ వేగంగా వస్తోంది అనుకుంటూనే ఉన్నాను. డ్రైవర్తో జాగ్రత్త అంటూ నేను అనేలోగా ఎగిరిపడ్డాం. తర్వాత ఏం తెలియలేదు అన్నారు విశ్వనాథం గారు. నాన్న మాట్లాడకండి, మీరు విశ్రాంతి తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. ఎవరికీ ప్రాణాపాయం లేదు, మోహిత అనునయించింది. మోహిత చెయ్యి తండ్రి తలని నిమురుతోంది. కళ్ళలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. అమ్మా నాన్న తనకెంత ప్రాణమో తెలుస్తోంది. ఇదండి 3వ భాగం. రామానందం గారికి విశ్వనాథం గారికి యాక్సిడెంట్ అవుతుంది వెళ్తుంటే. తర్వాత వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నది ఇంకో భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.